మన తెలంగాణ ప్రభుత్వం గత నెల 26వ తారీఖు నాడు ఒక జీవో ఇచ్చారండి. అందులో ఈ చాలానికి సంబంధించిన ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించిన ఏవైతే పెనాల్టీస్ ఉన్నాయో వాటిని కొంత డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనికి మా సిపి హైదరాబాద్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా డీజీపీ రవిగుప్తా సార్, వీళ్ళు ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించడం, తర్వాత ఆ ప్రపోజల్ని ప్రభుత్వం కేర్ఫుల్గా కన్సిడర్ చేసి ప్రజలకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్, అలాగే ఈ కోవిడ్-19 బ్యాక్డ్రాప్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బ్యాక్లాగ్. ఈ ఛాలెంజ్ బ్యాక్లాగ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్రజల్లో కంప్లైన్స్ పెంచడానికి గాను ప్రభుత్వం ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఈ జీవో ఇచ్చింది. ఈ జీవో వచ్చిన తర్వాత 27 నాడు అర్ధరాత్రి, 27 ఉదయం తెల్లవారుజామున మేము దీనికి సంబంధించిన సిస్టమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది. మన తెలంగాణలో తీసుకుంటే మొత్తం 3,59,00,000 ఈ ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. అందులో గత 10 రోజులుగా హైదరాబాద్ సిటీలో తీసుకుంటే 98 lakhs 98 లక్షల ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. అందులో ఇప్పటివరకు ఈరోజు ఉదయం వరకు 26 లక్షల ఛాలెంజ్ పబ్లిక్ వాళ్ళు ఫైన్ పేమెంట్ చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది. ఫైన్ అమౌంట్ 19.67 crores ఫైన్ కట్టడం జరిగింది. అలాగే తెలంగాణ మొత్తం ఉన్నటువంటి 3,59,00,000 ఈ ఛాలెంజ్లో టోటల్ ఇప్పటివరకు 85 lakh ఛాలెంజ్ క్లియర్ అయ్యాయి. 73.7 crores ఫైన్ అమౌంట్ ట్రెజరీలో జమ అయింది. సో బేసిక్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ బ్యాక్లాగ్ ఉండడం ఒకటి, తర్వాత కంప్లైన్స్ లెవెల్స్ పెంచడం కోసం ఒకటి, ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ప్రోయాక్టివ్ మెజర్ తీసుకుంది. దీన్ని మేము సిన్సియర్గా 500 Mbps ఏదైతే ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఉందో దాన్ని 2.5 GBకి పెంచి ఎలాంటి టెక్నికల్ గ్లిచెస్ లేకుండా ఇంతవరకు ఎలాంటి సింగిల్ కంప్లైంట్ నేను డబ్బులు పే